on Food Kitchen Stories with Soumya. Today we are at Mazo Rooftop. ఇవాళ మనకి షెఫ్ కనుమ స్పెషల్ ఏంటో ఒక అమేజింగ్ డిష్ చూపించబోతున్నారు. షెఫ్, థ్యాంక్ యూ, వెల్కమ్ టు అవర్ షో. సో ఇవాళ మా వ్యూవర్స్కి మీరు కనుమ స్పెషల్ ఏం చూపించబోతున్నారు? మా యాక్చువల్లీ నా ఊరు వచ్చి తమిళనాడు అనమాట. ఓకే. తమిళనాడులో బేసికలీ మా డిస్ట్రిక్ట్ వచ్చి డెల్టా. ఓకే. మనం 70% ఆఫ్ రైస్ సంబంధించిన వ్యవసాయాలన్నీ అక్కడే చేస్తాం అనమాట. ఓకే. మేము పొంగల్ని ఫస్ట్ 2 రోజులు చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తాం. ఆఫ్ కోర్స్. 3 రోజులు మేము మా చుట్టాలందరినీ పిలిచి మేము మా పొలాల్లో వచ్చిన రైస్ తోని మేము లైక్ వంటలు చేస్తాం అనమాట. దానిలో ఒక వంటలే ఇప్పుడు ఈరోజు మటన్ విత్ పేరు వచ్చి ఏంటంటే అరిసి తన్ని కొలంబు. అరిసి తన్ని కొలంబు అంటే బియ్యం అని మా ఊర్లో అరిసి అంటారు. ఆ అరిసిని మంచిగా వేయించి దానిలో ఒక పేస్ట్ లాగా చేసి, ఇది దీనిలో కోకోనట్ రాదు, క్యాషూ నట్స్ రాదు, ఏం రాదు. ఇది సింపుల్ గా ఒక ఫుడ్ అనమాట. మటన్ కర్రీ చేస్తుంది. సౌండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ కదండి. సో మన వ్యూవర్స్ ఇది ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. వావ్. అయితే లెట్ us క్విక్లీ డైవ్ ఇంటు ద రెసిపీ. షెఫ్, ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి మనకి? నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, ఉప్పు, స్మాల్ ఆనియన్స్, గార్లిక్, ఎండుమిర్చి, సోంఫ్, టామరిన్ వాటర్, మిరియాలు, గ్రీన్ చిల్లీస్, ఈ ఇంగ్రీడియంట్స్ కలిపి చేసిన పేస్ట్, బాయిల్డ్ మటన్, రైస్ అండ్ వాటర్ మిక్స్. ఈ మటన్ ఎట్లా బాయిల్ చేయాలంటే 1/2 కిలో మటన్ విత్ బోన్ తోని తీసుకొని మనం రైస్ కడిగి ఆ రైస్ తోని వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ తోని ఆ మటన్ బాయిల్ చేయాలి. ఓకే. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అంటే దీనికోసం మనం స్పెషల్గా ఏమీ షాపింగ్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఎవ్రీడే మన అందరు కిచెన్లో ఉండే డైలీ ఇంగ్రీడియంట్స్. సో షెఫ్, ప్లీజ్ లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ నూనె వేసుకోవాలి. ఓకే. కొంచెం బాగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ని. ఆయిల్ బాగా హీట్ అయింది. ద ఫ్రేగ్రెన్స్ ఇస్ రియలీ రియలీ నైస్. చాలా బాగుంది. ఇప్పుడు ఆవాలు, మస్టర్డ్, బాగా చిట్రపుట్రు అంటున్నాయి ఆల్రెడీ. సో ఆయిల్ బాగా కాగింది. తర్వాత 1/2 టీ స్పూన్ ఆఫ్ జీరా. ఓకే. జీలకర్ర. తర్వాత స్మాల్ ఆనియన్స్. ఓకే. వావ్. ఈ రెసిపీ అయితే నేను కూడా ఇంట్లో ట్రై చేస్తాను డెఫినెట్గా. చాలా బాగుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అన్నీ. చూసారు కదండి, ఆనియన్స్ బాగా ఆల్మోస్ట్ బ్రౌన్ అయిపోయాయి. అంటే ఆల్మోస్ట్ క్యారమలైజ్లో చేయాలా? కొంచెం ఒక 60% కుక్ అయితే చాలు. ఓకే. లైట్గా స్లోలో పెట్టుకోవాలి. ఓకే. తర్వాత కొంచెం కరివేపాకు. ఓకే. ఆల్రెడీ మనం ఉప్పు దానిలో వేసినాం కాబట్టి, మటన్లో బాయిల్ చేసినప్పుడు వేసినాం కాబట్టి మనం కొంచెం చూసుకొని ఉప్పు వేయాలన్నమాట. ఇక్కడే చాలా మంది మిస్ అవుతారు. అందులో బాయిల్ చేసేటప్పుడు ఉప్పు వేసేదని మర్చిపోయి చాలా మంది రెగ్యులర్ కుకింగ్లో వేసే ఉప్పు మళ్ళీ వేసేస్తూ ఉంటారు. దట్స్ అ వెరీ కామన్ మిస్టేక్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ డూ. ఇప్పుడు 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ఆఫ్ సోమ్, 1 టీ స్పూన్ ఆఫ్ జీరా, తర్వాత ఇది 3 టీ స్పూన్ ఆఫ్ జీరా వేసేసి చేసిన పేస్ట్ ఒకటి ఉంది. ఓకే. సో ఈ పేస్ట్ సమ్వాట్ ఇలా ఉంటుందండి. చూసారు కదా. ఐ థింక్ దిస్ ఈస్ ద సీక్రెట్ మెయిన్ ఇంగ్రీడియంట్. దిస్ ఈస్ ద ఓజీ ఇంగ్రీడియంట్ అనమాట. వెరీ ఫ్రెష్. ఎప్పుడు ఫ్రెష్గా చేసిన మసాలాస్ ఒక ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. అది మనకి స్టోర్ బాట్ వాటిల్లో రాదు ఎప్పుడు కదా. ఇప్పుడు బేసికలీ ఇంట్లో మా అమ్మమ్మలు, మా నానమ్మలు ఇట్లా చేస్తారు కదా, వాళ్ళు ఎవరు ఇప్పుడు మనం ప్యాకెట్ మసాలాలు ఇస్తే అసలు వాడరు. వాళ్ళు ఎంజాయ్ కూడా చేయలేదన్నమాట. బట్ మీరందరూ ఇక్కడ ఉండాల్సిందంటే దిస్ ఫ్రేగ్రెన్స్ ఐ కెన్ నాట్ టెల్ యూ. మంచిగా
వచ్చిన తర్వాత మనం ఇప్పుడు మటన్ బాయిల్ చేసిన వాటర్ని దాంట్లో వావ్. సో ఇప్పుడు ఓన్లీ మనం వాటర్ వేస్తాం, నాట్ మటన్. మటన్ కొంచెం వాటర్ వేసేసి దాన్ని కొంచెం బాయిల్ చేయాలి. మసాలాలు కొంచెం కుక్ అవ్వాలి కదా, కుక్ అవ్వాలి. ఓకే. ఎందుకంటే ఆ మసాలాలు మనం వేయించలేదు, జస్ట్ కరెక్ట్. మిక్సీలో కోరస్గా పేస్ట్ కొట్టినాం. సో దానికోసం మనం మసాలాలు కొంచెం కుక్ చేయాలి. షెఫ్, ఈ రెసిపీని మామూలుగా అంటే ఇప్పుడు మీరు మటన్తో చేస్తున్నారు, ఇది చికెన్ తోటి అలా కూడా చేయొచ్చా? ఆర్ ఈజ్ దిస్ స్పెసిఫికలీ అ మటన్ డిష్? అంటే మారిస్తే ఏమైనా టేస్ట్ మారి అలా, అంటే అందరూ ఎవ్రీబడి ఈజ్ నాట్ అ మటన్ ఫ్యాన్ కదా. అవును మేడం, ఇది యాక్చువల్లీ ఇది మటన్తోనే చేస్తారు. మటన్ తోటే చేస్తారు. ఓకే. ఇంకొక ఏంటంటే మటన్తో మీ బోన్లెస్ చేస్తే అది మీకు టేస్ట్ అవును, ఆఫ్ కోర్స్ మటన్ అండ్ బోన్. yes yes. ఓకే, మటన్ మళ్ళీ బోన్లెస్ కూడా చేయకూడదు, ఇది ప్రాపర్గా విత్ బోన్ చేసే రెసిపీ మాత్రమే. అండ్ మటన్ బోన్ ఆల్సో హెస్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా. మన బోన్స్కి స్ట్రెంగ్త్కి ఇట్స్ రియలీ రియలీ గుడ్. ఇప్పుడు మటన్ మిగిలిన వాటర్ని దానిలో వేసేయాలి. అచ్చా, ఓకే. ఇప్పుడు రిమైనింగ్ మటన్ అండ్ ఇంకా కొంచెం ఉన్న వాటర్ని మనం యాడ్ చేసేయాలి. యాక్చువల్లీ ఇది పేరే తన్ని కులం అనమాట. తన్ని అంటే తమిళ్లో నీళ్ళంటే. ఎస్ ఎస్. సో ఇలాగ వాటరీగానే ఉంటుంది, మరీ థిక్ అవ్వదు. కానీ కొంచెం థిక్ చేయడానికి మనం మా పులాలో చేసిన, బేసికలీ ఇది పొంగల్ కదా, మా పులాలో చేసిన రైస్ తోని ఆ వాటర్ ఉందన్నమాట. ఆ రైస్ ని మంచి కడాయిలో వేయించి తర్వాత దాన్ని పౌడర్ లాగా లైక్ ఉప్మా రవ్వ టైప్ లో కొట్టి కొంచెం ఆ వాటర్ వేసేసి దాన్ని నీళ్ళు కలిపి పెట్టాలన్నమాట. ఓకే. సో ఇది డైరెక్ట్ ఇంక ఇలాగే తినేస్తారు, మళ్ళీ ఇంకా సెపరేట్ గా ఏమి ఇంకా రైస్ లో వేసుకోవాలి. దీనిలో మీరు బేసికలీ ఇది దోస కోసం. ఇది రైస్ కూడా ఎట్లా చేయాలంటే, మేము ఆ రోజు పొంగల్ రోజులు 2 పొంగల్ చేస్తాం అన్నమాట. సక్కర బెల్లం వేసి, ఇంకొకటి వచ్చి వైట్ పొంగల్, అది వచ్చి మనం ఇంట్లో ఉన్న వెన్ పొంగల్ అంటారు కదా. సో దానికోసం ఇది కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. పొంగల్ ఇస్ మై ఫేవరెట్. ఇప్పుడు ఇది రెడీ అయింది, కుక్ అయింది. మనం ఫస్ట్ వేసిన నూనె కూడా పైకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పిన రైస్ చేసి కలిపి పెట్టిన వాటర్ చూసారు కదండి, ఈ మిక్స్ ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు దీనిలో ఈ వాటర్ ఒక 2-3 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఓకే. మీకు కొంచెం దగ్గర పడి థిక్ అయింది కదా కొంచెం. ఇందాక చూసారు కదండి, ఇందాక కొంచెం వాటరీగా ఉండి ఆయిల్ కొంచెం పైకి వచ్చింది, బట్ ఆ రైస్ మిక్స్ వేసేటప్పటికి కొంచెం థిక్ అయ్యి దగ్గర పడింది. అంతేనండి, రెడీ అయింది. ఇప్పుడు రెడీ టు టేస్ట్ అన్నమాట. ఓ, ఇట్స్ రెడీ. అంతే. ఓకే, ది డిష్ ఇస్ రెడీ అండి. ఇప్పుడు దీన్ని గార్నిష్ చేశాక లెట్స్ గెట్ బ్యాక్. షెఫ్, స్మెల్ అదిరిపోయింది. చూసారు కదండి, ద రెసిపీ లుక్స్ అమేజింగ్. ఐ కాంట్ వెయిట్ టు టేస్ట్ ఇట్. ఇప్పుడు దీన్ని నేను దేంతో తినాలి? దోసనా? దోసతో తినొచ్చు, రైస్ తో తినొచ్చు. ఓకే, దోసతోటి తిందాం అండ్ ఐ లెట్ యూ నో హౌ ఇట్ ఈస్. I hope you all enjoyed this episode of Telugu One Food Kitchen Stories with Soumya. I will keep coming back with more interesting recipes from more exciting locations. Until then, stay tuned.